प्रफुल्लनीलपङ्कजप्रपञ्चकालिमप्रभ विलम्बिकण्ठकन्दलीरुचिप्रबद्धकन्धरं स्मरच्चिदं पुरच्चिदं भवच्चिदं मखच्चिदं गजच्चिदान्धकच्चिदं तमन्तकच्चिदं भजे. గరళం మింగటం వల్ల శివయ్య కంఠం నల్లగా మారి నల్లకలువ అన్నట్లు ప్రకాశిస్తోంది. భోళాశంకరుడు అనే పేరే గాని త్రిపురాసులను సంహరించిన ఘట్టాలు చాలా ఉన్నాయి. మన్మధుడిని మసి చేశాడు, దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసిన వీరభద్రుడిని సృష్టించాడు, అంధకాసురుడు, గజాసురుడు తదితర రాక్షస గణాల్ని సంహరించాడు, మృత్యుదేవతను సైతం నిలువరించాడు. అటువంటి ధీరమూర్తిని సేవిస్తున్నానని 9వ శ్లోకానికి భావం. శివధనుస్సును శివుడు త్రిపురాసురుని సంహరించడం కోసం సృష్టించాడు. త్రిపురాసురులు జీవుడికి ప్రతీక. త్రిపురాసురులు పాలించే కంచు, వెండి, బంగారు పురాలు అంటే త్రిపురాలు వరుసగా జీవికి సంబంధించిన స్థూల అంటే విశ్వ, సూక్ష్మ అంటే తైజస, కారణ అంటే ప్రాజ్ఞ శరీరాల్ని ప్రతిబింబిస్తాయి. స్థూల శరీరం అంటే బాహ్యంగా విశ్వానికి కనిపించే శరీరం. జీవుడు శరీరంలో ఉన్నప్పుడు విశ్వడు అంటారు. ఈ దేహానికి కంచులాగా విలువ లేదు. సూక్ష్మ శరీరం అంటే కలలో ఉన్నప్పుడు మనకు కనిపించే శరీరం. ఇది కేవలం ఆలోచన తప్ప అక్కడ ఒక కాయం అన్నది ప్రస్ఫుటంగా ఉండదు. జీవుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు తైజసుడు అంటారు. ఈ శరీరం వెండి లాంటిది. కారణ శరీరం అంటే నేను, నాది అనుకునేది, లోపల ఏదైతే ఉందో అది. దీన్నే అంతరాత్మ అంటారు. ఇది ఒక రూపం కోసం మాత్రమే కానీ మిగిలిన విషయాల్లో స్థూల సూక్ష్మ శరీరాల మీద ఆధారపడుతుంది. జీవుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు ప్రాజ్ఞుడు అంటారు. ఇది బంగారంలా చాలా విలువ కలిగి ఉంటుంది. శివుడు ప్రణవం అనే ధనస్సుతో త్రిపురాలుగా పేరు పొందిన 3 శరీరాల్ని ఒకేసారి ఛేదించాడు. అంటే జరామరణ రహితమైన స్థితిని జీవి పొందినట్లు లెక్క. ఇటువంటి స్థితి పొందటానికి పరమేశ్వరుడి చరణసేవ తప్ప మరొక మార్గం లేదు.